సినీ నటుడు మురళీమోహన్ జీవితం ఒక విజయగాథ మాత్రమే కాదు, ఎదగాలనుకునే ప్రతి వ్యక్తికి ఒక పాఠమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. పద్మశ్రీ అవార్డు పొందిన నేపథ్యంలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అభినందనోత్సవం పేరిట మురళీమోహన్ ను సన్మానించారు. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్పీకర్ ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, నరెడ్కో అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మురళీమోహన్ జీవితం సినిమా నుంచి రాజకీయాలు, వ్యాపారం నుంచి ప్రజాసేవ వరకు ప్రతి అడుగులోనూ కష్టం, క్రమశిక్షణ కనిపిస్తాయని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. నమ్ముకున్న సిద్ధాంతం, క్రమశిక్షణతో ముందుకు సాగడంతోనే సినిమా రంగం, ఇటు వ్యాపారంలో రాణించగలిగారని మురళీమోహన్ పేర్కొన్నారు. 1995లో ప్రారంభమై నరెడ్కో తెలంగాణ నేడు 350 మందికి పైగా ప్రముఖ బిల్డర్లు, డెవలపర్స్ వేదికగా ఎదగడం సంతోషం. నిర్మాణ రంగం అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేస్తూ మంచి విధి విధానాలు రూపకల్పన భాగస్వామిగా నిలుస్తుంది. ఏ రోజున కూడా నా దగ్గరకు వచ్చిన కస్టమర్ డిసప్పాయింట్ అవ్వకూడదు. వచ్చిన కస్టమర్ మన మీద నమ్మకంతో వచ్చినందుకు వారికి నమ్మకానికి కూడా మించి మనం అద్భుతంగా చేసినప్పుడే మనకి మంచి జరుగుతుంది అనే ఆలోచనతోటి వ్యాపారం మొదలుపెట్టాం. సక్సెస్ఫుల్గా జరిగింది.